వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెనాలిలో యువకులకు పోలీసులు నడి రోడ్డు మీద కొట్టిన ఘటన మీద హోంమంత్రి అనిత స్పందించారు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్కు శిక్ష వేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అంటారని, ఒకవేళ ఒక అడుగు ముందుకు వేస్తే విమర్శిస్తారని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ను రోడ్డు మీద అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అసలు తెనాలిలోని నాకే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా ఒకసారి తెనాలిలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెక్ చేస్తారు. అంటే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలు వేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు. అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునేవారు. అలాగే నీకు అమాయకులు ఎవరిని కూడా మీరు ఎక్సీసీఐ ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీటిలో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచారు, చుక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే మావోస్ తెచ్చారు. ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే మావోస్ తెచ్చారు అంతనే మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీసీ మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడారు?